కుర్కురే అన్నమాట. టేస్ట్ అయితే చూసే పనే లేదు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి, చక్కగా మంచిగా స్నాక్ ఐటమ్ అన్నమాట. ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ల కోసం మనం రోజు ఎత్తుక్కునే పని లేకుండా ప్యాక్డ్ ఐటమ్ పెట్టకుండా చక్కగా ఇంట్లోనే లంచ్ అంటే స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్యాక్గ్రౌండ్ వచ్చే నాయిస్ని ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఒక ½ కేజీ పిండితోటి మంచి స్నాక్ ఐటమ్ చేస్తానండి. ఎలా చేశానో ఏంటనేది చూడండి. ముందైతే పిండి కలుపుకుందామండి. ఇది గోధుమ పిండి, వెయిట్ ప్రకారం అయితే ½ కేజీ అండి. అదే కప్పు కొలతలు అయితే కనుక ఇదిగోండి, ఈ కప్పుతోటి 3.5 కప్పులు. ఓకేనా, 3.5 కప్పులు తీసుకుంటే నాకు ½ కేజీ అయింది. మెజర్మెంట్స్ అని అంటున్నారని వాళ్ళన్నీ క్లియర్గా చెప్తున్నానండి. ఇది ½ కేజీ కన్ఫామ్గా గోధుమ పిండి. దీనిలోకి స్పూను నేను ఇది వాడుతున్నా, టీ స్పూను. ఓకే, దీంతో తీసుకున్నాను. ఉప్పు 1 స్పూను, 1 స్పూను వామ్ అండి. ఇది మీరు కంపల్సరీ వామ్ బదులు జీలకర్ర వేసుకోవచ్చు, మీ టేస్ట్కి అనుగుణంగా అనమాట. ఇదిగోండి, ఇది చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట. ఏం లేదండి, ఎండుమిరపకాయలు కొంచెము ఎండలో పెట్టేసుకుని కొంచెం మిక్సీలో పల్స్ మోడ్లో ఆన్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇది ఇంట్లో చేసిందే. 1 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్, 1/4 టీ స్పూను కారం. మీరు చిల్లీ ఫ్లేక్స్ లేవు అని అనుకుంటే ఏమీ టెన్షన్ పడద్దు, దాని బదులు మొత్తం కారం వేసుకోవచ్చు. ఇది కసూరి మేతి అండి, మనకి సూపర్ మార్కెట్స్లో అన్నిట్లోనూ దొరుకుతుంది. మెంతి కూరని నీడలో ఆరబెడితే చక్కగా ఇట్లా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది ఒక స్పెషల్గా ఒక ప్రాంతంలో పండుతుందన్నమాట. ఆ ప్రాంతాన్ని బట్టి దానికి ఒక రకమైన సువాసన అనేది ఉంటుంది. సో మనం ఇంట్లోదైనా వేసుకోవచ్చు అండి, రుచిలో ఏమి తేడా ఉండదు, ఒక మంచి సువాసన అనేది ఉంటుందన్నమాట దానికి. సో ఇవన్నీ వేసేసుకుని మనం వేసిన ఈ పదార్థాలన్నిటినీ కూడా ముందుగా మంచిగా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఈ పదార్థాలన్నీ మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అండి. 2 టేబుల్ స్పూన్ నేను చూపిస్తా, స్పూన్ కూడా మీకు ఏది తీసుకున్నానో. ఇదిగోండి, ఇది ఈ స్పూన్ తోటి 2 స్పూన్ల నెయ్యి. ముందు ఒకసారి మనం గబాలను చేయబెట్టుకోకుండా కొంచెం పిండిలోకి మిక్స్ చేసుకోవాలి. నెయ్యిని కొంచెం బాగా వేడి చేసేసుకోవాలండి, అప్పుడే మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయి. సో వాటర్ పోయక ముందే మనం పిండిలోకి బాగా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. నెయ్యి వేసాం కదా, చక్కగా మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. గబగబా చేయబెట్టేసేద్దండి, ఒకసారి కాలే అవకాశం ఉంటుంది. సో చూసుకుని దాన్ని బట్టి కొంచెం ముందు స్పూన్తో కలుపుకొని అప్పుడు మొత్తం అంతా కూడా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. నేను ½ కేజీ తీసుకున్నాను కదా, కేజీ అయితే దానికి అనుగుణంగా ఇంక ఇది పెంచుకోవడమేనండి. ఇంకా మీరు స్పైసీగా తింటాము అనుకుంటే కనుక కొంచెం కారం అనేది వేసుకోండి. పిండి పొడిగా ఉండగానే ఉప్పు ఒకసారి చూసుకోండి, అవసరం అనుకుంటే కనుక కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుని మనం దీన్ని చపాతీ ముద్దలాగా మంచిగా గట్టిగా కలుపుకోవాలి. నీళ్ళు ఒక్కసారి పోసుకోవద్దండి, చూసుకొని కొద్దిగా పోసుకోండి. ఇదిగోండి, చూసారా చక్కగా ఇట్లా పిండి అయితే మనం సరిపడా టైట్గా కలుపుకోవాలండి. చూస్తున్నారా, చక్కగా మనకి ఇట్లా టైట్గా ఉండాలి, ఇలా ఉండాలి పిండి. ఓకే, దీన్ని ఒక 10 నిమిషాల పాటు అలా మూత పెట్టేసి ఉంచాలండి. చూసారా, మనకి కసూరి మేతి అలాగే ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసుకోవడం మూలంగా మంచిగా చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి, తినేటప్పుడు కూడా చక్కగా బాగుంటుంది టేస్ట్ అనేది. పిండి చూసారండి, చక్కగా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట కాసేపు నానితే. సో ఇప్పుడు చపాతీ డైరెక్ట్గా గ్యాస్ గట్టు మీద చేసుకుంటే కనుక ముందు గట్టు శుభ్రంగా తుడుచుకొని పొడిగుడ్డ పెట్టి కూడా తుడిచిన తర్వాత మనం పిండి అనేది మనం ఎంత పెద్ద చపాతీ చేయగలుగుతాం అనే దానికి అనుగుణంగా చూసి తీసుకుంటే సరిపోతుంది. ఈ సైజులో ముద్దలు తీసుకుంటే ఇది కొంచెం చూసారా, భలే కలర్ఫుల్గా ఉంది కదా. చూసుకొని మనం ఇంత మాత్రం ఈ మందంలో చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా
అన్నీ కూడా ఎక్కడన్నా మందంగా ఉందనిపిస్తే చూసుకుని చెక్ చేసుకుని మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవడమేనండి. చిన్నప్పుడైతే ఇవి యూజువల్గా ఏంటంటే అమ్మాళ్ళు కాజాలు వండేవాళ్ళు కదా, పిండిలో వేసి కలిపేవాళ్ళు కాదనమాట. అప్పటికప్పుడు బాగా వేడిగా ఉండగా కొంచెము ఉప్పు కారం అలా జల్లేవాళ్ళు. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమేనండి. ఇట్లా షీట్ చేసుకున్నాక మీకు నచ్చిన షేప్లో కట్ చేయడమే. నేను కొంచెం పొడవుగా ఫింగర్ చిప్స్ టైప్లో చేస్తున్నానండి. మీరు మీకు నచ్చినట్టుగా చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో డైమండ్ షేప్స్లో కానీ ఎట్లా అయితే అట్లా. ఇవి ఒక్కొక్కటి మనం చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ మందంలో ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా మనం 2 వాయిల్ చేసి పెట్టుకున్నాక అప్పుడు స్టార్ట్ చేస్తే అండి వేయించుకోవడం చక్కగా మనకి ఇవి రెడీగా ఉంటాయి అన్నమాట. మధ్యలో గ్యాప్లో మనం ఒక్కళ్ళమే చేసుకునేటట్టయితే, లేదు ఎవరైనా అందిస్తే చేయటం మొదలు పెట్టంగానే మనం ఆయిల్ పెట్టేసుకోవచ్చు. ఇది ఏమి ఇద్దరు చేయాల్సిన వంటలు కాదండి. ఎంతసేపు మనకి కాసేపట్లోనే చక్కగా చేసేసుకోవచ్చు 1/2 kg పిండి అంటే. ఇది మనం కట్ చేసుకునే ముందే అండి ఒకసారి లేపి మళ్ళీ ఇట్లా తిరిగేసి కట్ చేసుకుంటే ఏంటంటే అట్లా దానికి స్టిక్ అయిపోకుండా ఉంటాయి. ఇవి ఈజీగా ఓడతాయి అన్నమాట. ఇవన్నీ చక్కగా మనం ఇట్లా ఏదన్నా ఒకటి కట్ అవ్వకపోయినా చూసి విడదీసేసుకుని ఒక ప్లేట్లో వేసి పెట్టుకుంటే చక్కగా తొందరగా అయిపోతుందండి. ఇలాంటి ప్లెయిన్ అట్ల కాడ ఉంటే ఇంకా చక్కగా ఇలా తీసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు. చూసారా చక్కగా ఈజీగా లేసిపోయినాయి కదా. అట్లా సింపుల్ అండి, పెద్ద ఇదేమీ రాకెట్ సైన్స్ అయితే కాదు. చూసారా చక్కగా ఇట్లా కురుకురేలాగా మనకి వేయించిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట అన్నీ. నేనైతే ముందు ఒక 2 వాయిల్ రెడీగా పెట్టుకున్నాక అప్పుడు స్టార్ట్ చేసుకుంటానండి వేయించుకోవడం. నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇందాకే. ఒకసారి నూనె వేడెక్కిందో లేదో చూద్దాము. వేసిన వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ మంచిగా వేడెక్కినట్టు. సో చక్కగా మనం చేసుకున్న ఇవన్నీ కూడా కాగిన నూనెలో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేము మీడియంలో పెట్టేసుకోవాలి, లేదంటే ఒక్కసారి కలర్ వచ్చేస్తే. అందున గోధుమ పిండి కదండి, మైదా పిండి అయితే వెంటనే కలర్ రాదు, కానీ గోధుమ పిండి కొంచెం మామూలుగా తొందరగా డార్క్ కలర్ అయిపోతుంది. కనుక ఫ్లేమ్ అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని, అంటే నూనె కాగినాక మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే పిండి పచ్చిగా ఉండిపోతుంది లోపల వేగకుండా. మనం చక్కగా వేగుతూ ఉంటాయి కదండి, ఈ లోపల పక్క నుంచి మళ్ళీ ఇంకొక దానికి వాయికి మనం చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఎంతసేపు అండి, జస్ట్ అది మనము వన్స్ స్టార్ట్ చేసినాక ఫాస్ట్గానే అయిపోతుంది, మన పెద్దగా టైం ఏం పట్టదు. చూసారా ఉడక ఆగిపోయింది కదా, ఇంక ఇప్పుడు దీన్ని తీసేసుకోవటమే. ఇది కొంచెం ముందు ఎక్కువ నూనె వేడెక్కిందండి, అందుకని కొంచెం డార్క్ కలర్ వచ్చినాయి. కానీ నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఆయిల్ వీటికి జస్ట్ డీప్ ఫ్రై ఐటెంకి మాత్రం నేను రిఫైండ్ ఆయిల్ వాడతానండి. ఏ రిఫైండ్ అయినా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదో ఒకటి. ఇది కొంచెం వేసేటప్పుడు కేర్ఫుల్గా వేసుకోవాలి. లేదు మనం ఫస్ట్ టైం అనుకుంటే కనుక గరిటెలో పెట్టుకుని దానిలో పెట్టేస్తే సరిపోతుందండి. కన్నాలు గరిటెలోకి పెట్టేసుకుని దానిలో పెట్టేస్తే అయిపోతుంది. ఇది బీప్ పిండి లాగా కాదు, వెంటనే విడదీసేసుకున్నా ఏమి ఇట్లా ఇరిగిపోవు అన్నమాట. ఇవి మనకు మంచి కలర్ వస్తాయి. ఇంకా కొంచెం నూనె ఎక్కువ వేడెక్కిందండి, వేయంగానే కలర్ వచ్చేసినాయి. ఉడకవని నేను కొంచెం కలర్ రానిచ్చాను. ఇగోండి ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనకి చెప్పాను కదా ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి అని, ఇట్లా తీసుకోవాలి. సో మళ్ళీ అందుకోసం ఇంకొక వాయి చూపిద్దామని వేసాను. ఇందులో మీరు కావాలనుకుంటే
నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. కాకపోతే ఇక్కడ నేనేంటంటే కసూరి మెతి టేస్ట్ డామినేట్ అవ్వాలని ఇంకా వేయలేదు నేను. ఇంకా అంతే అండి, మనము చక్కగా చేసి పెట్టుకుంటూ ప్యారలల్గా ఇంకా ఇవి వేసుకోవడమే. చూసారు కదండి, పెద్దగా టైం పట్టదు, అన్నీ మన ఇంట్లో ఉండేవే. కసూరి మేతి లేదు అని ఏమి వర్రీ అవ్వద్దు. దాని బదులు మీరు సింపుల్గా ఉప్పు కారం వేసుకుని చక్కగా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా గోధుమ పిండితో చేసాం మనం, మైదా పిండి కూడా వాడలేదు కనుక ఆరోగ్యంగా కూడా, అంటే కంపారిటివ్లీ ఆరోగ్యం అని చెప్పను కానీ బెటర్ అనమాట. మరి మీరు ట్రై చేస్తే కనుక చెప్పండి. టైం అయితే నాకు మొత్తానికి పిండి కలిపి పక్కన పెట్టిన తర్వాత జస్ట్ 20 మినిట్స్లో మొత్తం అయిపోయిందండి, చేయడం కానీ ఫ్రై చేయడం కానీ అంతా. సో హాఫ్ అన్ అవర్ ప్రాసెస్, ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించితే 1 వీక్కి టెన్షన్ ఉండదు అనమాట. ఏమంటారు? టేస్ట్ అయితే చూసే పనే లేదు, ఎందుకంటే ఎప్పుడు చేసే ఐటమే కనుక. కాకపోతే ఏంటంటే ఇవి ఒక్కోసారి దీంట్లో మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కసూరి మేతి వేసాను కదా, దాని బదులు మీరు వేరే ఇంకేదన్నా మీకు నచ్చింది అట్లా పచ్చిది కూడా చాప్ చేసి వేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చినట్టుగా అది చిన్న చిన్న చేంజెస్ తోటి చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం అంటే ఇది హెల్దీ అని కాదు, రోజు ఏదో ఒకటి మనం పెడతాం కదా, ప్యాక్డ్ ఐటమ్ కంటే మాత్రం బెస్ట్ ఉంటుందండి. ప్రిజర్వేటివ్ ఉండదు, ఆయిల్ కూడా మనం చూసుకుని మంచిగా వాడుకుంటాం కనుక. సో ఏంటంటారు చూసారా, గుడ్డులో మెల్ల అని అట్లా. సో మీకు కనుక ఇలాంటివి ఇంకా మంచి రెసిపీస్ కావాలి అంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఈ కాజాల్ని ఎలా చేస్తారు అనేది, దీనికి మీరు పేరు పెడితే ఏం పేరు పెడతారో కూడా కామెంట్ చేయండి. నేనైతే దీనికి మంచిగా అంటే కుర్కురే లాగా పొడుగ్గా ఉన్నాయి కనుక గోధుమ పిండితో కుర్కురే అన్నమాట, కసూరి మేతి కుర్కురే అనొచ్చు. సో మీరేమంటారో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.